ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఆమోసు గ్రంథం 7, 8, 9 అధ్యాయములు. సాయంత్రం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఇజ్రాయేలు ప్రజల అరణ్యములో ఉదయకాలం మన్నాని కూర్చుకున్నారు, రొట్టెలు చేసుకున్నారు, భుజించారు, బలవంతులయ్యారు. కనాను దేశంలో శత్రువులని వారు అవలీలగా జయించగలిగారు. దానికి తోడు దేవుని కృప, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ బలం వారికి అనుగ్రహించబడింది. వారు జయశాలులై పరాక్రమవంతులై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. తమకున్న అడ్డములను పడద్రోశారు. ఈ ఉదయం దేవుడు మీ ద్వారా అడ్డములను పడగొట్టబోతున్నాడు. దైవ కార్యం ఆశ్చర్యకరంగా మీ పట్ల జరగబోతుంది. మీరు నెమ్మదిని, సమాధానమును స్వతంత్రించుకుంటారు. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక అద్భుతమైన విడుదల ఈ దినాలలో మీరు ఖచ్చితంగా అనుభవించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకు మీరు ఆయత్తపడండి, మీరు సిద్ధపడండి. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మన సంఘాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ మనకు ఉండాల్సినటువంటి ఒక గురి, గమ్యం ఇదే. ఏమిటంటే ఆ గమ్యం? దేవుని మహిమ కొరకు చేయుడి. మీరు ప్రయాణం చేసినా, మీరు భోజనం చేసినా, పానం చేసినా, మీరు షాప్కి వెళ్ళి మీరు ఒక డ్రెస్ కొనుక్కున్నా, మీరు మార్కెట్కి వెళ్ళినా, మీరు జాబ్ చేసినా, చివరికి మీరు పెళ్లి చేసుకున్న దేవుని మహిమ కొరకే అది జరగాలి. దేవుని యొక్క మహిమ అనేది ఒక నీ గురిగా, నీ గమ్యముగా నువ్వు పెట్టుకుంటే, నీవు నీ అడుగులు ఎలా క్రమబద్ధీకరించుకోవాలో, ఎలా సెట్ చేసుకోవాలో అది నీకు బోధించబడుతుంది, అది నీకు విశదీకరించబడుతుంది. నీవు అవలీలగా నీ అడుగులను ఎక్కడ, ఎప్పుడు, ఎంతవరకు వేయాలో నీకు తెలియజేయబడుతుంది, నీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీకు నచ్చినట్లుగా, నీవు కోరుకున్నట్లుగా, నీ మనస్సు ఆశించినట్లుగా నువ్వు నడిస్తే దేవునికి ఎంత మాత్రమును మహిమ రాదు. అప్పుడు మన సొంత మహిమను మనం వెతుక్కున్నట్లుంటుంది. దేవుడు తన మహిమ కోసమే నిన్ను ఆ ఇంట్లో జన్మింపజేశాడు. పలాని పురుషుడికి భార్యగా నిన్నిచ్చాడు, పలాని స్త్రీకి భర్తగా నిన్ను ఆశీర్వదించాడు, పలాని తల్లిదండ్రులకు నిన్ను జన్మింపజేశాడు. ఇదంతా దేవుని మహిమ కోసమే. నువ్వేమి చేసినా ఈ పనిలో దేవునికి మహిమ వస్తుందా? ఒకవేళ ఈ పనిలో దేవునికి మహిమ రాదంటే అదెంత నీకు లాభకరములైనప్పటికీ దానిని వదిలేసాయి. నీకు అవసరం లేదు. దేవునికి మహిమ తెచ్చేది అది ఎంత అల్పముగా
నీకు అనిపించినను, నీకు పేరు ప్రఖ్యాతులు రాకపోయినప్పటికీ నీవు దానిని చేపట్టినట్లయితే, అందులో గనక దేవునికి మహిమ కలుగుతున్నట్లయితే అదే చాలు. నీకు నీ జీవితానికి అదే చాలు, అంతే చాలు. నువ్వు దిన ప్రారంభంలో ప్రభువా ఈ పని చేయడం ద్వారా నీకు మహిమ వస్తుందా? నీకు మహిమ వస్తున్నట్లయితే తండ్రి నన్ను ఈ విషయంలో ముందుకు తీసుకుని వెళ్ళు, నాకు సహాయం చేయి ప్రభువా, నీ మహిమ కోసమే నేను బ్రతుకుతాను, నీ మహిమ కోసమే ఈ పని జరిగిస్తాను అని ప్రభుతో చెప్పి ఆయన సహాయాన్ని కోరుకొని నీవు ఆ పనికి ఉపక్రమించు. నీవు నీ యొక్క ప్రయత్నంలో, నీ పనిలో 100% సఫలీకృతమై నువ్వు వర్ధిల్లుతావు. ప్రభు కృప నీకు తోడై ఉంటుంది. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ పని చేసినా, ఒకవేళ నువ్వు స్నానం చేస్తే దేవునికి మహిమ వస్తుంది అనుకుంటే నువ్వు స్నానం చేయి. నేను స్నానం చేయడం ద్వారా మహిమ రాదనుకుంటే ఆ స్నానం చేయడం మానే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు స్నానం చేయకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఒక ఉదాహరణగా చెప్తున్నాను. దేవునికి మహిమ తెచ్చేదే నువ్వు చేయాలని, నువ్వు జరిగించాలని ఈ మాట చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డ, నీ గురి ఏమిటో తెలుసా? దేవునికి మహిమ తేవడం. దాన్ని బట్టి నువ్వేం చేయాలో, ఏం చేయకూడదో, ఎటువంటి స్టెప్ తీసుకోవాలో, ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలో నువ్వే ఆలోచన చేయి. కానీ ఒకటి, ఏ పని చేసినా ప్రభా ఇది నీకు మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఒకవేళ నీకు మహిమ తెచ్చేదిగా ఇది లేకపోతే నన్ను ఆపివేయి, నన్ను నిలిపివేయి అని నీవు ఆయన చేతులకు అప్పగించుకో. తర్వాత సమస్తం చక్కగా జరుగుతుంది. దేవుడు మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా జీవితాలలో నీకు మహిమ తెచ్చేది ఏదై ఉంటుందో దానినే మా జీవితాల్లో జరిగించండి, అనుమతించండి. ప్రభువా, మీకు మహిమ తేని ఏదైనను అది మాకెంత లాభకరములైనను, మాకెంతగా సంతోషాన్ని కలిగించేదైనను అది మాకు దూరపరచండి. నీ మహిమయే మా గమ్యముగా, గురిగా మారనిమ్ము. మా తండ్రి, మా ప్రియులను ఇట్టి చట్రములో తీసుకొని వెళ్ళుమని, ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.